అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 47 విందాం. కారులో కూర్చున్న సమీర ఆలోచనలు ఓ పట్టాన ఆగడం లేదు. అంటే ఆ రోజు అమర్ నాతో లేడు. మరి నాతో ఉన్నదెవరు? నేను రాత్రంతా గడిపింది ఎవరితో? అతనెవరో తెలుసుకునేదెలా? ఏదేమైనా అమర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతానికి అది చాలు నాకు. ఇన్ని రోజులుగా నేను తమ్ముడితో గడిపి అన్నను పెళ్లి చేసుకున్నానని నాలో నేనే మదనపడుతున్నాను. ఇప్పటికీ నాకు కాస్త ఉపశమనం కలిగింది. కానీ ఆ రోజు రాత్రి నాతో ఉన్నది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఇంటికి చేరింది సమీర. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్న మాటకి ఏదో లోకంలో ఉన్న మా లోకంలా ఈ లోకంలోకి వచ్చి మాటొచ్చిన వైపు చూసింది. విష్ణుమూర్తిలా పక్కకు తిరిగి పడుకుని తన్నే చూస్తున్న దేవు కనిపించేసరికి అది నిద్ర రావడం లేదు. అందుకే అంటుంటే పడుకునున్న దేవు లేచి కూర్చుని ఇద్దరికీ మధ్యలో ఉన్న బన్నీని అవతల పక్కకు జరిపి పడిపోకుండా పిల్లో సడ్డు పెట్టి తను చేస్తోంది ఆశ్చర్యంగా చూస్తున్న సమీరను మీదకు లాక్కున్నాడు దేవ్. దేవలా లాక్కోవడంతో సమీర తన ఛాతి మీద వెళ్ళిపడింది. ఛాతి మీద పడిన ఆమె నడుం చుట్టూ చేతులు వేసి బిగిస్తూ, నిద్రెందుకు రావడం లేదు? జోలపాట పాడాలా అన్నాడు గోముగా. జోలపాట వద్దు, ఏలపాట వద్దు, ముందు నన్ను వదలండి అంటూ తన్ను పట్టుకున్న దేవుని విడిపించుకుంటుంటే, కట్టుకున్నది వదలడానికి కాదు, పట్టుకుంది విడిపించుకోవడానికి కాదు అన్నాడు చిలిపిగా. ఆ మాటలకి తలెత్తి దేవు వైపు విచిత్రంగా చూస్తోంది సమీర. తన్నే చూస్తున్నాము కళ్ళలోకి చూస్తూ, ఏమైంది, ఎందుకు నిద్ర రావడం లేదు అన్నాడు మళ్ళీ ప్రేమగా. దేవు నుండి ఇలాంటి మాటలు చేష్టలు అలవాట్లేని సమీర కాస్త ఇబ్బంది పడుతూ, అదేం లేదు, పడుకుంటాను అంటూ దేవుకి దూరంగా జరిగి అటు తిరిగి బెడ్ మీద పడుకుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె మెడవంపులో తన తల నుంచి, నాకు నిద్ర రావడం లేదు అన్నాడు ఆమెను హత్తుకుంటూ. అతని ఛాతీ ఆమె వీపుకి, అతని శ్వాస ఆమె మెడకి తగులుతుంటే కాస్త ఇబ్బందిగా ఉండడంతో, నేనేం చేయాలి అంది ముందుకు జరుగుతున్నామని ఒడిసి పట్టుకుని, కింద పడతావు అన్నాడు తన కవ్వముఖంగా తిప్పుకుని. పడకుండా పట్టుకోవడానికి మీరెప్పుడు నా పక్కనే ఉంటారు కదా అంది అసహనంగా. అఫ్కోర్స్ ఉంటాననుకో, కానీ నేను లేకపోయినా నువ్వు నిలబడేటట్టుగా ఉండాలి అన్నాడు. నిలబడాలనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు నన్ను కింద పడేయాలని చూస్తుంటారు, ఆ దేవుడితో సహా అంది గతం గుర్తొచ్చి కళ్ళల్లో తడిచేరగా. ఆమె కళ్ళల్లో తేలి నీటి చెమ్మను గుర్తించిన దేవ్, అలాంటి సమయంలోనే ఓపికగా ఉండాలి అన్నాడు. ఓపిక నాలో ఎప్పుడో చచ్చిపోయింది, అందుకేగా మీరు నన్ను బలవంతంగా హత్తుకున్నా మిమ్మల్ని దూరం నెట్టలేకపోతున్నాను అంది అసహాయంగా చూస్తూ. ఆ మాటలకి దేవుకి ఏదో తప్పు చేస్తున్నాననిపించి ఒక్కసారిగా సమీరను వదిలేశాడు. కళ్ళు కిందకి దించుకుని వర్షించడానికి రెడీగా ఉన్నట్లున్నాయి ఆమె కళ్ళు. కిందకి దించిన ఆమె ముఖాన్ని చేత్తో పైకెత్తి, నా ఈ స్పర్శ నీకు ఇష్టం లేదా అని అడిగాడు. అన్నట్టు తలని అడ్డంగా ఆడించింది. అది విన్న దేవు మనసు ఎందుకో బాధగా మూలిగింది. అంటే నేను నిన్ను ఈ విధంగా ముట్టుకోవడం నీకు నిజంగా ఇష్టం లేదా అన్నాడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటూ. ఇష్టం లేదు, అయినా మనం ఏమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నాకు డబ్బు అవసరం, మీకు బన్నీకి తల్లి అవసరం, అందుకే మన అవసరాల మేరకు పెళ్లికి సిద్ధపడ్డాం. అలాంటిది ఇప్పుడు మీరు పెళ్ళయ్యాక బాధ్యత హక్కు అంటూ ఉంటే నాకు అది నచ్చడం లేదు అంది తలంచుకునే సమీర మాట్లాడుతున్న మాటలు అతని బాణాల్లా గుచ్చుకుంటూ ఉంటే ఆమెకు మరింత దూరంగా జరిగి లేచి కూర్చుని వీల్ చైర్లోకి మారి తన పర్సనల్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. వెళ్తున్న దేవుని చూస్తూ, అయ్యయ్యో మన మొగుడు బాధపడుతూ వెళ్ళిపోతున్నాడే, ఆపు అంది అంతర. కానీ అదేం పట్టనట్టుగా ఏం మాట్లాడకుండా చలనం లేని బొమ్మలా కూర్చుంది సమీర. అది చూసిన అంతర, ఒసే సమీర, నీకేమైనా పిచ్చా? దేవుని అలా మాటలతో బాధ పెట్టావు? అయినా తను నీ నుంచి ఏం కోరుకున్నాడు? ప్రేమేగా, ఇంకా కాస్త ఆప్యాయత స్పర్శ, అంతేగా. వాడేమైనా నేను సంసారం చేయమని అడిగాడా? అడిగే పరిస్థితుల్లో తనున్నాడా? లేదు కదా.
అంత మాత్రానికి అరిగిపోతావా లేక కరిగిపోతావా అని లబోదిబోమని ఏడుస్తోంది అంతర. కానీ సమీర మాత్రం ఏం మాట్లాడకుండా పడుకున్న బన్నీని పక్కలో వేసుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతోంటే, చెప్పు, సమాధానం చెప్పు అని గద్దించింది అంతర. ఏం చెప్పాలి? నీకన్నీ తెలిసినా ఇంకా నేనేం చెప్పాలి? సమీర, నీకు దేవిస్తానంటోంది తన బిడ్డకు తల్లిస్తానాన్ని మాత్రమే కాదు, తన హృదయంలో రాణిస్తానాన్ని కూడా. తెలుసు, కానీ ఆ స్థానానికి నేను అర్హురాల్ని కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అంతేకాదు, నాకంత అర్హత లేదని కూడా నీకు తెలుసు. అసలు నేను దేవు కాలికోడితో కూడా సరితూగను. అలాంటిది అతని పట్టపురాన్ని ఎలా అవుతాను చెప్పు? మధ్యాహ్నం ఏం జరిగిందో చూసావుగా. తను నన్ను ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, నిన్న చెప్పకనే చెప్పాడు నేనంటే ఇష్టమని, క్యాండిల్ లైట్ డిన్నర్తో. ఇక మధ్యాహ్నం అతని ఇష్టాన్ని చూపడానికి ట్రై చేశాడు కూడా అంది బాధగా. అవును, తను నేను ఇష్టపడుతున్నాడు, అందులో తప్పేంటి? నువ్వు తను తాళి కట్టిన భార్యవేగా అంది అంతర. అవును, నేను తాళిని మాత్రమే కట్టించుకున్నాను. మనసా వాచా అతని భార్యను కాలేను. నా జీవితంలోని చీకటి గతం నన్ను అతని భార్యను అవ్వనివ్వదు. ఈరోజు అతని కాళ్ళు బాలేవు, ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు అతను నార్మల్ మనిషి అవుతాడు. అప్పుడు నా గురించి అన్ని నిజాలు అతనికి చెప్పి అతని జీవితంలో భార్య స్థానం నుంచి తప్పుకుంటాను నేను. అంతవరకు నేను బన్నీకి అమ్మను మాత్రమే అని చెప్పి కళ్ళు మూసుకుని నిద్రపోయింది సమీర. పరీక్షల్లో కాపీ కొట్టంటే గ్లాస్తోనా కప్తోనా అందంట దీనిలాంటి తింగరదే. అయినా దేవంతటి వాడు నువ్వంటే నాకు ఇష్టమైన ఇండైరెక్ట్గా చెప్తుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి తేడా తెలియని వెర్రిదానిలో బిహేవ్ చేస్తుందేంటి సమీర? ఏంటో ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ దేవుబాబు ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ నిద్రస్తూ ఉండడంతో సమీరలోకి దూరిపోయింది అంతర. తెల్లవారుతుండగా కళ్ళు తెరిచిన సమీర కళ్ళు నులుముకుంటూ తన ముందున్న వ్యక్తిని చూసి, మీరప్పుడే లేచిపోయారా అంది బయట సర్దుకుంటూ. లేచిపోవడానికి నాకు కాళ్ళు లేవుగా, అందుకే నన్ను అందరూ రిజెక్ట్ చేస్తుంటారు అన్నాడు దేవ్ నిర్లిప్తంగా. ఆ మాటకి నేను అన్నది అది కాదు, నిద్ర లేచారా అంటున్నాను అంది జుట్టును కొప్పులో ముడుచుకుంటూ. అసలు పడుకుంటే కదా లేవడానికి అన్నాడు ఎర్రగా మారిన కళ్ళను నులుముకుంటూ. అప్పుడు చూసింది సమీర అతని కళ్ళు ఎర్రగా ఉండడం. ఆ రంగుకు కారణం నిద్రలేమని గుర్తించి, ఎందుకు పడుకోలేదు అంది బెడ్ మీద నుంచి లేస్తూ. నీకు తెలియదా అన్నాడు ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. నాకెలా తెలుస్తుంది అంది వాష్రూమ్ వైపు వెళ్తూ సమీర. ఎక్కడికి అన్నాడు వెళ్తున్నామని చూస్తూ. ఫ్రెష్ అయి రావడానికి అంది ఒక చేత్తో టవల్ ఇంకో చేత్తో నైటీ తీసుకుంటూ. సరే అయితే నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక నా ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేయి అన్నాడు దేవ్. అదేంటి నేను హెల్ప్ చేయడం ఏంటి? మైకేల్ లేడా అంది కళ్ళు తిప్పుతూ. మైకేల్కి ఊరు నుండి అర్జెంట్ కాల్ ఏదో వచ్చిందని ఉదయాన్నే వాళ్ళు ఊరు వెళ్ళాడు. తను వచ్చే వరకు నా కేర్ టేకర్ కూడా నువ్వే అన్నాడు భుజాలు ఎగరేస్తూ. వాట్ అంది ఆశ్చర్యంగా. ఎస్ అంటూ ముందుకు వీల్చైర్ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు దేవ్. ఇదేం కొత్త గోలా అనుకుని ఎత్తుని చెయ్యేసుకుంది సమీర. సమీర స్నానం చేసి లైట్ ఎల్లో కలర్ ట్రాన్స్పరెంట్ చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి ముఖానికి బొట్టు పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని కుప్పు పెట్టుకున్న జుట్టుని దువ్వి 4 పాయలు అల్లుకుని చివన క్లిప్ పెట్టుకుని వదిలేసి పడుకున్న బన్నీ దగ్గరకు వచ్చి అతని నుదుటి మీద ముద్దు పెట్టి, కన్నలు స్కూల్కి టైం అవుతుంది లే బంగారం అని నిద్రలేపి తను పిలవడం వల్ల వచ్చిన మేరీని చూస్తూ, ఈ రోజుకు బన్నీని మీరే రెడీ చేయండి, ఆ టిఫిన్ కూడా మీరే పెట్టేయండి, నాకు వేరే పనుంది అంది సమీర. సరిగ్గా అప్పుడే కళ్ళు నూనుకుంటూ నిద్రలేచిన బన్నీ అది విని, నాకు మేరీ ఆంటీ వద్దు, నువ్వే కావాలి, నాకు నువ్వే బాత్ చేయించు మమ్మీ అని గోల చేశాడు. కానీ బన్నీకి ఏదో ఒకటి సర్ది చెప్పి మేరీతో వేరే రూమ్కి పంపించేసింది సమీర. బన్నీ అటు వెళ్ళడం చూసిన దేవ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా నాకు బాత్ చేయించు సమీర అన్నాడు వాష్రూమ్ వైపు వెళ్తూ. ఒప్పుకున్న పెళ్ళికి మంత్రాలు చదవకుండా ఉంటానా చెప్పండి అంటూ అతని వెనుకే వాష్రూమ్ వైపు నడిచింది సమీర. తను వెళ్ళేసరికి దేవు తన ఒంటి మీద ఉన్న షర్ట్ తీస్తూ కనిపించాడు. అంతే, 2 చేతులతో కళ్ళను గట్టిగా మూసుకుంటూ,
ఏం చేస్తున్నారు దేవ్ గారు అంది తడబడుతూ. స్నానం చేయడానికి బట్టలు విప్పుతున్నాను అన్నట్టు నడుం కిందకి చేతులు తీసుకెళ్తూ. సగం సగం కళ్ళిప్పి చూస్తున్న సమీరా, నో అలా చేయకండి అంది అటు తిరిగి. ఎలా చేయొద్దు అన్నాడు కావాలనే. అది అదే ట్రాక్ ప్యాంట్ అలానే ఉంచండి అందు కళ్ళు మూసుకుని. వాట్, బట్టలు వేసుకుని ఎవరైనా స్నానం చేస్తారా చెప్పు అన్నాడు వింతగా చూస్తూ. అది నాకు తెలీదు, మీ ట్రాక్ ప్యాంట్ ఉంచుకుంటేనే నేను మీరు స్నానం చేయడానికి హెల్ప్ చేస్తాను అంది సమీరా సేమ్ పొజిషన్లో నిలబడి. సర్లే ఏదో ఒకటి చేయి అన్నాడు విసుగ్గా. అంటూ నెమ్మదిగా కళ్ళు విప్పి దేవు ముందుకు వెళ్ళి బకెట్లో నీళ్లు అతని ఒంటి మీద పోసింది జగ్గుతో. అంతే, స్టూపిడ్, వాటర్ చల్లగా ఉంది, చూసుకొని అవసరం లేదా అన్నాడు కాస్త గట్టిగా గొంతు పెంచి. అతని అరుపు కలెక్ట్ అయిపోయిన సమీరా ఐమ్ సారీ అంటూ బకెట్లో కొన్ని వేడినీళ్ళు కలిపింది. ఇప్పుడు ఓకేనా అంది అతను ఒంటి మీద వేస్తూ. అంటూ అతని పక్కనే ఉన్న సోప్ తీసి ఆమెకిచ్చాడు. గుటకలు మింగుతూ ఆ సోప్ అందుకుని దేవు ఛాతిపై రుద్దుతూ ఒళ్ళంతా సబ్బు పెడుతోంది తను. దేవు మాత్రం కళ్ళార్పకుండా సమీర్నే చూస్తున్నాడు. అది తనకి తెలిసినా తెలియనట్టుగా యాక్షన్ చేస్తూ వీపు మీద కూడా సబ్బు పెట్టి నీళ్లు పోసింది. ఆ తర్వాత వణుకుతున్న చేతులతో నడుం దగ్గర సబ్బు పెడుతూ ఇక మీరు చెయ్యండి అంటూ దేవు చేతికి సోపు ఇచ్చేసి వెనక్కి తిరిగి నిలబడింది సమీరా. దాంతో దేవు చిన్నగా నవ్వుకుని ఒళ్ళు రుద్దుకుంటూ ముఖానికి కూడా సోపు పెట్టుకున్నాడు. సోప్ నురుగ కళ్ళల్లో పడ్డం వల్ల కళ్ళు మండుతుంటే వాటర్ కోసం ట్యాప్ ఓపెన్ చేస్తూ చూసుకోకుండా షవర్ మీద చెయ్యిని వేశాడు. అది కాస్త ఓపెన్ అయి నీళ్లు ఫోర్స్గా రావడంతో ఆ నీళ్ల దాటికి చేతిలోని సబ్బుని కిందకి జారవిడిచాడు దేవ్. షవర్ ఆనే వరదలా తను తడిపేస్తుంటే ఏం చేస్తున్నారు దేవ్ గారు అంటూ వెనక్కి తిరిగి ట్యాప్ ఆపడానికి ముందుకు వెళ్ళి కింద పడున్న సోప్ని చూసుకోకుండా దాని మీద కాలు వేసి జర్రున జారి కింద పడిపోయి దేవు మీద పడింది సమీరా. మీద పడినామని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు దేవ్. దేవు మీద పడే ప్రాసెస్లో సమీర ముక్కు దేవు ఛాతికి తగిలింది. దేవు బలిష్టమైన ఛాతి సమీర ముక్కుకు తగిలి ఆమె ముక్కు ఎర్రగా మారింది. ఎర్రగా మారి నొప్పి పెడుతున్న ముక్కును రుద్దుకుంటూ అసలు మీరు ఏం చేశారు దేవ్ గారు అని విసుక్కుంటూ ట్యాప్ను ఆఫ్ చేసి అతని మించి లేవబోయింది. కానీ మళ్ళీ సోప్ మీద కాలు వేసి జర్రున జారి సరాసరి దేవు ఒళ్ళో పడింది. ఈసారి మీద పడిన సమీరా ఎక్కడ కింద పడుతుందో అని ఆమెను పట్టుకునే ప్రాసెస్లో దేవు చేతులు ఆమెను తాకరాని చోట తాకాయి. దాంతో షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోయింది సమీరా. అది గమనించిన దేవ్ తన చేతులను వెనక్కి తీసుకుని సారీ అన్నాడు చిన్నగా. ఏం సమాధానం చెప్పాలో తెలియక అతని నుంచి దూరంగా జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిన సమీర చేయి పట్టుకుని ఏ పనైనా మధ్యలో వదిలేయకూడదన్నాడు యాటిట్యూడ్గా. ఇంకేం చేయలేక ముందుకు తిరిగి సగం సగం తడిచిన దేవు జుట్టును పూర్తిగా తడిచేలా చేసి ఒళ్ళంతా షవర్ చేయించి అయిపోయింది అంది చేతులు దులుపుకుంటూ. అప్పుడేనా, మరి ఒళ్ళెవరు తుడుస్తారు అన్నాడు అల్లరిగా చూస్తూ. ఇది కూడా ఉందా అనుకుని ఒక టవల్ అతని చేతికిచ్చి ఇంకో టవల్తో ఒళ్ళు తుడుస్తోంది తను. ఒళ్ళు తుడుస్తున్న సమీరను చూస్తున్న దేవు కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కారణం ఆమె శరీర సౌష్ఠవం. కట్టుకునేది ట్రాన్స్పరెంట్ చీర, అందులోనూ తడిచుండడం వల్ల ఒంటికి అతిక్కుపోయి ఆమె అందాలను బహిర్గతం చేస్తోంది ఆ చీర. చీర నుండి కనిపిస్తున్న ఆమె అందాలను చూస్తూ గుటకలు మింగుతున్నాడు దేవ్. అతనింతకు ముందు చాలామంది అమ్మాయిలను ఇంత దగ్గరగా చూశాడు ట్రీట్మెంట్లో భాగంగా. కానీ అప్పుడు కలగని భావావేశం ఇప్పుడు సమీరను చూస్తుంటే కలుగుతోంది. అందుకే అప్రయత్నంగా తన దగ్గరకు లాక్కున్నాడు. దేవు చేసిన పనికి షాక్ అవుతూ అతని వైపు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది సమీర. తన వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న సమీర నడుం చుట్టూ చేతులు వేసి ఒక చేతిని ఆమె వెన్ను నుండి పైకి తీసుకెళ్లి మెడవంపులో ఉంచి రెండో చేత్తో తనకి దగ్గరగా లాక్కున్నాడు. దేవలా చేస్తోంటే సమీర గుండె వేగం పెరుగుతోంది. అది ఆమెలో స్పష్టంగా తెలుస్తోంది. గాలి భారంగా తీసుకుంటూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆమె ఎదభాగంపై తన పెదవులు నాంచాడు దేవ్. అంతే, ఒక్కసారిగా అతను వదిలించుకుని గదిలోకి పరుగు తీసిందామె. ఇది అని తెలియని భావాలు ఆమెను కమ్మేస్తుంటే అది చూసిన దేవ్ చిన్నగా నవ్వుకుని నాట్ బ్యాడ్ అనుకున్నాడు తన పథకం పారినందుకు.
గదిలోకి వచ్చిన సమీర గోడకు జారబడి హెచ్చించిన గుండెసడిని తగ్గించుకుంటోంది. ఇంతలో బాస్ అని పిలిచాడు మైకేల్ డోర్ కొడుతూ. మైకేల్ గొంతు విన్న సమీర ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనైంది. కానీ అంతలోనే కోపంతో ఊగిపోతూ వెనక్కి తిరిగి వాష్రూమ్ నుంచి గదిలోకి వస్తున్న దేవ్ ఎదుట నిలబడి, మైకేల్ ఎక్కడికి వెళ్ళాడు అంది ముక్కుతో బుసలు కొడుతూ. అంతలో బాస్ అంటూ మైకేల్ మళ్ళీ పిలవడంతో కంగుతిన్న దేవ్, అది తను ఊరు అన్నాడు తడబడుతూ. అంతే, మిమ్మల్ని కావాలని మీరు ఇదంతా చేశారు కదా, ఉండండి మీ పని చెప్తానంటూ అటు ఇటు చూస్తూ పక్కనే ఉన్న బెడ్ మీద ఉన్న దిండు తీసి దేవుని కొడుతోంది సమీర. ఆమె చేతిలో దిండు లాక్కుని పక్కకు పడేసి ఆమెను ఒడిసి పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని, నువ్వే చెప్పావుగా మన మధ్య ఇష్టం లేదని, అందుకే దాన్ని పుట్టించడానికే ఇదంతా చేశాను అన్నాడు చిన్నగా కన్నుగీడుతూ. దేవలా చేసేసరికి చేష్టలు ఉడిగిన దానిలా అతని వైపే చూస్తూ ఉండిపోయింది వెర్రిముఖం వేసుకొని. తను చూస్తున్న సమీర్ ముఖంలోకి చూస్తూ, ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ఇష్టం లేదా అన్నాడు అదురుతున్న పెదవులు ఒగరుస్తున్న నాసికను టచ్ చేస్తూ. లేదు అని చెప్పి అతను ఒళ్ళో నుండి లేస్తూ ఉంటే, అది నా ముఖం చూసి చెప్పు అన్నాడు మళ్ళీ తన వైపుకు లాక్కుని. ఈసారి లాక్కోవడంలో సమీర బ్యాలెన్స్ చేసుకోలేక దేవు మీద పడుతూ పెదవులతో అతని చెంపలను తాకింది. సమీర పెదవులు తన చెంపలు తాకగానే దేవుకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయింది. అయినా అదేం పట్టించుకొని సమీర అతనిని బలవంతంగా దూరం అవ్వాలని చూస్తూ ఉంటే సమీర బుల్లి నడుముని ఇంకాస్త గట్టిగా ఒడిసి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు దేవ్. దేవుబాబు స్కెచ్ బాగానే వేశాడు కదా, మరి సమీర్ పాప ఏం చేస్తుంది? మరి ఆ తర్వాత వీరి మధ్య జరిగే సంఘటనలు ఎటువంటి పరిస్థితులకు దారితీయబోతున్నాయి? ఇదంతా చూస్తూ అమరు ఊరికనే ఊరుకుంటాడా? ఈ విషయాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.